ఒక అందమైన అడవిలో ఒక గర్వమైన సింహం జీవించేది అని ఆ సింహం చాలా గర్వంగా ఉండేది. తన శక్తిని చూసి ఎప్పుడూ పొగిడుకునేది. అదే అడవిలో ఒక చిన్న ఎలుక కూడా ఉండేది. అది చాలా అమాయకం. ఎవడివి నువ్వు? క్షమించండి మహారాజా. ఇప్పుడు నిన్ను తినేస్తాను. దయచేసి వదిలేయండి. ఒకరోజు నేను మీకు సహాయం చేస్తాను. హహా, నువ్వా నాకు సహాయం చేస్తావా? పో, ఈసారి వదిలేస్తున్నాను. సింహం తనను నవ్వుకున్నా ఆ ఎలుక మాత్రం బాధపడలేదు. నేను సహాయం చేస్తాను అని నిర్ణయించుకుంది. రోజులు గడిచాయి. అడవిలో వేటగాళ్లు ఉంచిన ఉచ్చును సింహం గమనించలేదు. ఎవరైనా సహాయం చేయండి. ఆ అరుపు విన్న ఎలుక వెంటనే అక్కడికి పరుగెత్తింది. నా గర్వమే నన్ను ఇక్కడికి తెచ్చిందా? సింహం ప్రమాదంలో ఉందని తెలుసుకున్న ఎలుక ప్రాణం పెట్టి పరుగెత్తింది. మహారాజా, భయపడకండి. నీవే నా నిజమైన స్నేహితుడు. ఆ రోజు సింహం ఒక గొప్ప పాఠం నేర్చుకుంది. నన్ను క్షమించు చిన్న స్నేహిత. నీవు నిజమైన వీరుడివి. ఎవరినీ తక్కువగా చూడకండి. దయ ఒకరోజు మీకే తిరిగి వస్తుంది. చిన్నవాళ్లను తక్కువగా చూడటం నా తప్పు. అప్పటినుంచి ఆ సింహం గర్వాన్ని వదిలేసింది.